కావచ్చు, ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, అప్పుడు నుంచి నేను అభిమానిస్తూనే ఉన్నాను. ఇంతకుముందు కూడా అన్నగారి దగ్గరికి వచ్చి కూడా రిఫరెన్స్ వెళ్ళాను. ఈ పోతుపోటు కాన్స్టిట్యుయెన్సీలో నా వంతు ఏదైనా బర్త్డే కావచ్చు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను పనిచేస్తుంటాను. కానీ నెంబర్గా నేను ఏం కావడానికి ఏం లేదు, ఆయన అభిమానంతోనే చేస్తున్నాను. ఆయన సిద్ధాంతాలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ, మహిళల పట్ల కానీ, ఆయన వేసే ప్రవర్తనలో ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానని, ఆ పార్టీ ఉన్నంత కాలం నా కాలు కట్టి నేను ఆ ప్రాణం పోయేంత వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటానని అందరికీ నేను చదువుతున్నాను. చెన్నగిరి నియోజకవర్గం. నా ఒపీనియన్ ఏమిటా అంటే, జనసేన అనేది ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలా మందికి ఉంది. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలా మందికి ఎన్నో కష్టాలు, అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మనం మోటివేట్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం అనేది, ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన చెప్పిన సంకల్పాలన్నీ కూడా సరే, మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఒక టాకింగ్ అనేది కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో నేను గౌరవప్రదంగా నడుచుకుంటానని, అదేవిధంగా ఫస్ట్ సార్ హరిప్రసాద్ గారు ఆ సార్ అడుగుజాడల్లో మంచిగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తానని అందరికీ చెప్తున్నానమ్మా. అదేవిధంగా యుగంధర్ సార్తో ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను నేను. కానీ జనసేన పార్టీలోకి రావడానికి రీజన్ ఏమిరా అంటే, చాలా వరకు ఈ మహిళలు అడుగు కిందనే ఉండాలి. చాలా వరకు ఎవరిని ముందుకు తీసుకురావడం చెప్పాలంటే, ప్రతి ఒక్క మహిళకి సమస్య అని ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను సేవ్ చేస్తానని, మంచిగా వాళ్ళకి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుండి వర్క్ చేస్తానని, జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బందులు కూడా నేను కలిగించానని సార్ గారికి మనం చేస్తాను. సిద్ధాంతమే డిఫరెంట్ సిద్ధాంతాలతో ఎక్కడో ఒక నూతనమైన వరవడి, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కలిగి క్రమశిక్షణతో ఆ పార్టీలో పనిచేయడం, విధేయతతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడం, ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ కూడా అందులో స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేసే సేవా కార్యక్రమాలే. ఒకవేళ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తే కూడా అందులో కూడా నిస్వార్థంగా కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఉత్తమమైనటువంటి విధానం కూడా. అందుకని మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 100% కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీరు మహిళలుగా ఉండాలి, మీరు బాగా ఎదగాలి, మహిళలు బాగా రాజకీయంలో కూడా బాగా ఎదగాలి. ఎందుకంటే ఎక్కువ మహిళలకి మీ సపోర్ట్ అవసరం ఉంది. కాబట్టి మీరు మంచి నాయకులుగా ఎదగాలి, ఉత్తమమైనటువంటి నాయకురాలుగా మీరు రావాలని, అంతకు మించినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలబడాలని, భవిష్యత్తులో ఒక ఆడబిడ్డ కూడా అన్యాయం అయిపోకుండా వెలుగెత్తి చెప్పడంలో కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కానీ, నిర్మల గారి నాయకత్వంలో, మీరు జనసేన పార్టీ అధినాయకత్వంలో మీరందరూ కూడా చక్కగా పనిచేయాలని, విధేయత, క్రమశిక్షణ ఇవే జీవన విధానంగా మలుచుకొని మంచి కార్యక్రమాలు చేస్తే, ఎందుకంటే వన్ టైం లైఫ్లో వన్ టైం మనకి మీ జీవిత కాలంలో ఏమి సాధించిన ఒకటి ఇందాక మన మిత్రులతో మాట్లాడినప్పుడు ఒకటి చెడ్డ పేరున తెచ్చుకోవాలి, లేదంటే మంచి పేరును తెచ్చుకోవాలి. చెడ్డ పేరు తెచ్చుకోవటం అనేది నాకు తెలిసి జనసేన పార్టీలో పోవడం అది మన వల్ల కాదు. కాబట్టి మంచి పేరు కోసం ఎక్కువ తాపత్రయపడతాం, ఎక్కువ ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్కువ ప్రయత్నం చేసినంత మంచి పేరు వస్తుంది. ఈ జీవితకాలంలో మంచి చేసామన్నటువంటి ఒక ముద్ర